భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. ఆ, ఈ మధ్య కొత్త కొత్త డెవలప్మెంట్స్ జరుగుతున్నాయండి. అంటే ఇండియన్ నేవీకి, ఈ అమెరికన్ నేవీకి, బ్రిటిష్ నేవీకి ఏ, సంబంధాలు కొంచెం గట్టిపడుతున్నాయి. అంటే మనకి కామన్ ఎనిమీ ఎవడంటే చైనా. చైనాని అరికట్టాలంటే ఇండియా వల్లే సాధ్యమని అమెరికాకి, ఇంగ్లాండ్కి అర్థమైపోయింది. సో ఇప్పుడు మన ఇండియన్ ఓషన్ ఏరియాలో వాళ్ళ అంటే మన 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 హైసీలో మనకు సంబంధం లేదు. మనకి దూరంగా 200 నాటికల్ మైల్స్ అవతల నిఘా నిఘా షిప్లు తిరుగుతుంటాయి. వాళ్ళు యూకే అండ్ రాయల్ రాయల్ నేవీ ప్లస్ అమెరికన్ నేవీ వాళ్ళ షిప్స్ అన్నిటికి కూడా ఏమైనా ఈ రీఫిట్టింగ్ కావాల్సి వస్తాయి. రీఫిట్టింగ్ అంటే రిపేర్స్ వస్తాయి. చిన్న చిన్న రిపేర్స్ ఉంటాయి, పెద్ద పెద్ద రిపేర్స్ ఉంటాయి. వాటికి చెన్నైని ఎంచుకునేవాళ్ళు. మన దాకా దే యూస్ టు యూజ్ జపాన్ అండ్ సౌత్ కొరియా. ఈ రెండింటిని వాళ్ళు వాడుకున్నారు వాళ్ళ రీఫిట్టింగ్ అవసరాలకి. యుఎస్ వాళ్ళు వాళ్ళకి ఎప్పటి నుంచో మంచి, అంటే యాక్చువల్గా జపాన్ ఇస్ ఒక ఆన్సిలరీ కంట్రీ. వాళ్ళ నేవీ గట్రా ఏమి ఉండేది కాదు, ఉండదు ఇప్పటికి కూడా. కాకపోతే వాళ్ళు అమెరికా మీదే 100% ఆధారపడి ఉంటారు. సౌత్ కొరియా కూడా ఇంచుమించు అదే పరిస్థితి. సో వీళ్ళిద్దరిని నమ్మేవారు, వాళ్ళ దగ్గర రీఫిట్టింగ్ చేయించుకున్నారు. ఇప్పుడు ఇండియాను కూడా నమ్ముతున్నారు. నమ్మడమే కాదు, వాళ్ళ షిప్స్ 2 వచ్చాయి. యూకే షిప్స్, పెద్ద 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 వార్ షిప్స్. వాటిని చెన్నై దగ్గర ఎల్ఎన్టీ వాడి ఒక డాక్యార్డ్ ఉందండి. ఎల్ఎన్టీ వాడి డాక్యార్డ్, దాని పేరు ఏంటంటే అది ఈ కాటక్పల్లి అనే ఏరియాలో ఎల్ఎన్టీ షిప్ యార్డ్ ఉంటుంది. ఆ ఎల్ఎన్టీ షిప్ యార్డ్లో పెద్ద పెద్ద షిప్స్ వస్తున్నాయి. వాటిని రీఫిట్టింగ్కి మన ఇంజనీర్స్, మన ఎల్ఎన్టీ అంటే ఇండియన్స్ బేసిక్లీ, దే మే బి ఎల్ఎన్టీ ఆర్ టాటా వాడెవర్, ఇండియన్ ఇంజనీర్స్ విల్ బి అలౌడ్ ఇన్ సైడ్. ఆ వార్షిప్స్లో ఏమున్నాయి అన్నీ కూడా చూసుకోవడానికి అవకాశం వస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే వాడు ఏమంటున్నాడు, మా దగ్గర బడ్జెట్, యాన్యువల్ బడ్జెట్ ఉంటుంది రీఫిట్టింగ్, మెయింటెనెన్స్ బడ్జెట్. ఆ బడ్జెట్ అంతా కూడా చాలా తక్కువ. వాళ్ళ దగ్గర చేయాలంటే ఆ బడ్జెట్ సరిపోదండి. ఆ బడ్జెట్ ఇస్ ఇన్సఫిషియంట్ ఫర్ మెయింటెనెన్స్ బై ఈ అమెరికన్ డాక్యార్డ్స్. వాళ్ళ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అందుకోసమని వాళ్ళు ఏమంటున్నారంటే, మేము టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తాం, ఈ మెయింటెనెన్స్ షెడ్యూల్ ఎలా ఉంటుంది, ఈ ఎప్పుడెప్పుడు ఏవి మెయింటైన్ చేయాలి, ఎప్పుడెప్పుడు ఏవి చెక్ చేయాలి, అవన్నీ కూడా మీకు ట్రైనింగ్ ఇస్తాం, మాకు కావాల్సినట్టు మీరు చేసి పెట్టండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. దానికి మన వాళ్ళు ఓకే అని చెప్పినట్టున్నారు. సో బేసిక్గా ఇండియన్ నేవీ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇండియన్ కంపెనీస్, ఎల్ఎన్టీ హ్యాజ్ ఎక్స్ట్రాడినరీ ఈ డాక్యార్డ్ అండి అక్కడ కటక్పల్లిలో. అది ఎంత పెద్ద షిప్నైనా పైకి లేపేస్తుంది. అంత క్రేన్స్ ఉన్నాయి, క్రేన్స్ ఆఫ్ హెవీ డ్యూటీ క్రేన్స్ ఉన్నాయి. అవి మీకు స్కై క్యాపర్స్ లాంటి కార్గో షిప్స్ ఉంటాయి కదా, 50,000 టన్స్, 90,000 టన్స్ ఉంటాయి. ఆ రేంజ్లో ఉన్న షిప్స్ని పైకి లేపగలవండి. లేపి ఆ కింద షిప్ తలకు కింద ఎక్కడ రిపేర్ వచ్చింది అనుకోండి, నీటిలో బయటకు లేపాలి కదా, ఆ టైప్ ఆఫ్ రిపేర్స్కి అవకాశం ఉన్న ఏకైక డాక్యార్డ్ ఎల్ఎన్టీ వాళ్ళు ఉంది, కటక్పల్లిలో ఉందండి. సో ఇంత టెక్నాలజీ ఉంది కనుక మన వాళ్ళ దగ్గరికి వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నారు. మనకు ఇంత టెక్నాలజీ ఉంది, పైగా లేబర్ కొంచెం చీప్ మనకి. వాళ్ళకంటే మనం చౌకగా చేసి పెట్టేస్తాం. మీకు తెలుసు కదా, మన ఇస్రో సైంటిస్టులు నాసా వాళ్ళు చేసే రాకెట్ లాంచింగ్కి చాలా తేడా ఉంటుంది. వాళ్ళు ఒక రాకెట్ లాంచ్ చేయాలంటే కొన్ని కోట్లు అయిపోతాయి, లక్షల కోట్లు. మనకి సింపుల్గా చేస్తారు. పైగా ఒకదాని మీద 10 శాటిలైట్ పంపిస్తారు ఒక రాకెట్ తోటి. మామూలుగా వాళ్ళు ఒకటే శాటిలైట్ పంపిస్తే మా వాళ్ళు 10-12 శాటిలైట్ పంపించేస్తుంటారు. మన వాళ్ళ ఎకనామిక్గా ఆలోచించే పద్ధతి
ఎక్స్ట్రాడినరీ. మరి మీరు చూడండి బజాజ్ కాదు, హోండా మోటార్ సైకిల్ ఉంటుంది 100cc, దాని మీద నలుగురు వెళ్ళిపోతారు. ముగ్గురు కనీసం వెళ్తారు. ఇద్దరికి అలౌడ్ అది, కాకపోతే ముగ్గురు నలుగురు ఈజీగా వెళ్తారు. సో మన వాళ్ళ ఆలోచన సరళి కొంచెం బాగా అన్నిట్లోనూ కూడా తక్కువ వ్యయంతో ఎక్కువ లాభం రావాలి, ఆ టైప్ ఆఫ్ థింకింగ్ ఉంది. సో దానివల్ల మన వాళ్ళ రీఫిట్టింగ్ యూనిట్ని వాడుకుందామని అమెరికన్ ఫ్లీట్స్ ప్లస్ ఈ యూకే ఫ్లీట్స్ కూడా యాక్సెప్ట్ చేసేది. దే ఆర్ ప్లానింగ్ ఫర్ ఇట్ అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్. దీనివల్ల ఇంకొక యాంగిల్ ఉందండి. దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే చైనా టారిఫ్ మీద చైనా వాడు భయపడవాలి. ఏంటి ఇండియన్ ఫ్లీట్స్ ఇండియాలోకి వచ్చి అమెరికన్ ఫ్లీట్స్ వచ్చి రీఫిటింగ్ చేసుకుంటున్నారంటే వాళ్ళకి సంబంధం అంత బాగుందా? మనీ అడ్వాంటేజ్ మనకు కొంత అంటే వి స్టార్ట్ గెటింగ్ ఎర్నింగ్స్, అంటే యూఎస్ డాలర్స్లో వీ గెట్ పెయిడ్. రీఫిట్టింగ్కి వాళ్ళు బాగానే ఇస్తారు, మన వాళ్ళకంటే ఎక్కువ ఇస్తారు, మనకి బాగానే ఉంటుంది. మన ఇండియన్ కంపెనీ ఎల్ఎన్టీ వాళ్ళు ఉద్యోగస్తులు అందరూ కూడా లబ్ధి పొందుతారు. అదొక ఆస్పెక్ట్. ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే వాళ్ళ టెక్నాలజీ మనకి తెలిసిపోతుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చి రీఫిటింగ్ చేసుకున్నారంటే మన ఇండియన్స్ లోపలికి వెళ్తారు, వాళ్ళ దగ్గర ఏమున్నాయి, రాడార్ ఏమున్నాయి, అంటే వాట్ టైప్ ఆఫ్ అంటే గన్స్ ఏమున్నాయి, మిసైల్ లాంచర్స్ ఏమున్నాయి, తర్వాత ఏమో వాళ్ళ దగ్గర లేజర్ గన్స్ ఉన్నాయా, న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయా, అవన్నీ కూడా తెలిసిపోతాయి. సో అవన్నీ తెలిసిపోవడం వల్ల మన వాళ్ళు కూడా రెప్లికేట్ చేయొచ్చు. సేమ్ థింగ్ దగ్గర మనం కూడా అడ్వర్టైజ్ పెడితే బాగుంటుంది కదా అని అనుకుంటారు, మనం పెట్టచ్చు. అదొక లాభం. ఇంకోటి ఏంటంటే వాళ్ళు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా చేస్తూ ఉంటారు. రీఫిటింగ్ షెడ్యూల్స్ ఎలా ఉండాలి, రీఫిటింగ్ ఎక్కడెక్కడ చెక్ చేయాలి, మన వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. కానీ మన షిప్స్కి అది పరిమితం. వాళ్ళ షిప్స్కి రీఫిటింగ్ ఇంకా స్ట్రింజెంట్గా ఉంటుందా, వాళ్ళకి అంటే చెక్స్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుందా, లేకపోతే షిప్ అనేసరికి చాలా జాగ్రత్తగా ఉంటారు. షిప్స్లో మెయింటెనెన్స్ ఎక్స్ట్రాడినరీ. అంత వార్షిప్స్ అనేసరికి ఒక్కొక్క వార్షిప్ ప్రతిదీ చెక్ చేస్తారండి రీఫిటింగ్ వచ్చిందంటే. సో ఇది రీఫిటింగ్ అంటే అది పెద్ద ప్రాసెస్. మేబీ దే కమ్ ఫస్ట్ మైనర్ రిపేర్స్ ఫస్ట్ వస్తారు, తర్వాత రీఫిటింగ్ అంటే అది పెద్ద ప్రాసెస్, ఒక 5-6 నెలలు ఉండిపోవాలి రీఫిటింగ్స్. సో ఇదేంటి మన వాళ్ళు చేయబోయే సర్వీస్. దానివల్ల చైనాకి ఇబ్బందికరం అయిపోయింది. ఇప్పుడు మలాకా స్ట్రిప్ అని ఉంటుంది కదా, ఆ మలాకా స్ట్రిప్ నుంచే మీకు అన్ని వాణిజ్య నౌకలు వెళ్ళాలి. వెళ్తేనే వాళ్ళకి మలాకా స్ట్రిప్ నుంచి చాలా చిన్న స్ట్రిప్, దాన్ని అరికట్టగలిగితే ఇండియన్ రేపొద్దున యుద్ధం వచ్చింది అనుకోండి, ఇండియా వాడు మలాకా స్ట్రిప్ దగ్గర కాసి చైనీస్ వెసల్స్ని ఆపేశారు అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఆగిపట్టు అనమాట. వాళ్ళకి కావాల్సిన ఇంధనం కానీ ఏదైనా వాళ్ళకి ఎసెన్షియల్ కమోడిటీస్ ఏమైనా చేయమని అయిపోతే యుద్ధం చేయలేడు ఇంకా, అలా వస్తుంది అన్నమాట. సో అందులో ఆ మలాకా స్ట్రిప్ ఇస్ స్ట్రాటజిక్ లొకేషన్. ఆ మలాకా స్ట్రిప్ని కంట్రోల్లోకి తీసుకోవడానికి మన క్వాడ్ గ్రూప్ ఉంది కదా. క్వాడ్ గ్రూప్ అంటే మనకి ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్ అండ్ యుఎస్. ఈ క్వాడ్ గ్రూప్ కంట్రీస్ అన్నీ కూడా అదొక స్ట్రాటజిక్ ప్లానింగ్ అనమాట. రేపు ఇన్ కేస్ వార్ కమ్స్ మలాకా స్ట్రిప్ని మనం అరికెడతాం. సో ఆ మలాకా స్ట్రిప్కి దగ్గరలో ఉన్న ఈ రీఫిటింగ్ మెయింటెనెన్స్ సెంటర్ అనుకున్నాం. మద్రాసు, చెన్నై దగ్గర మీకు కాటుపల్లి అనే ఏరియా డెవలప్ చేస్తున్నారు. దాన్ని ఇంకా ఫర్దర్గా ఎక్స్పాండ్ చేస్తారట. ఎల్ఎన్టీ, మేబీ ఈవెన్ టాటా విల్ గెట్ ఇన్వాల్వ్డ్. వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి దే ఆర్ గోయింగ్ టు మన 3 కంట్రీస్ యూకే, యుఎస్ అండ్ ఇండియా విల్ బికమ్ క్లోజ్ అలైస్. ఇది కొంచెం చైనాకి అయితే ఇబ్బందికరం. దీనివల్ల వాడు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. తర్వాత ఈ జపాన్, సౌత్ కొరియా నాడు చేసే ఈ పని వాళ్ళ దగ్గర నుంచి మన దగ్గరికి మన ఏరియాకి వచ్చారు. దీంట్లో కొంచెం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. వీళ్ళు నమ్మశక్యమైన 100% నమ్మశక్యమైన వాళ్ళు కారు.
యుఎస్ అండ్ యూకే. ఎందుకంటే వాళ్ళ లోపల ఉద్దేశం వేరే ఉండొచ్చు. మన దాని మీద నిఘా పెడదామని, మన 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 లోకల్ స్ట్రెంగ్త్ అంతా కూడా నిఘా పెడదామని కూడా ఆలోచన ఉండొచ్చు. ఎందుకంటే మన టెక్నాలజీ కూడా చాలా అడ్వాన్స్ అయిపోయిందండి. ఈ మన అగ్ని-5 క్షిపణులు ఉన్నాయి కదా, మొసైల్స్. ఆ టెక్నాలజీ ఎక్స్ట్రాడినరీ టెక్నాలజీ అది. దాన్ని చూసి కూడా వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. సో ఇదంతా ఉండగా రష్యాకి మనకి ఏమైనా దూరం అయిపోతున్నామా అని మీకు ఐడియా రావచ్చు. కానీ అది కూడా కాదండి. మన వాళ్ళు చాలా స్ట్రాటజిక్గానే బిహేవ్ చేస్తున్నారు. రష్యాకి దీనికి సంబంధం లేదు. ఓన్లీ చైనాని అదుపులో అరికట్టడానికి, వాళ్ళని కొంచెం భయపెట్టడానికి ఈ ఈ ఒప్పందం కుదుర్చున్నట్టు అనిపిస్తుందండి. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.